చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వాషింగ్ మిషన్ వచ్చేసి అయితే ఆన్లో ఉన్నప్పుడు మిక్సీ కానివ్వండి మనకు ఆన్లోనైతే ఉండొద్దండి. మిక్సీ మోటార్ వచ్చేసి కూడా ఆఫ్లో ఉంచుకోవాలండి, ఎందుకంటే కరెంటు బిల్ ఆదా వస్తుందండి. ఇంకోటి వచ్చేసి అయితే హీటర్ అండి, హీటర్ కూడా మనము ఆన్లోనైతే ఉంచొద్దండి. ఇంకా ఈ మూడైతే మీరు పాటిస్తే మీకు కరెంటు బిల్ అనేది ఖచ్చితంగా ఆదా అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి మనకు ఇలాగా ఆదా అనేది అవుతూ ఉంటుందండి. కరెంటు బిల్ వచ్చేసి అయితే మీరు ఇవన్నీ 3 టిప్స్ అయితే పాటిస్తే మనకు ఖచ్చితంగా కరెంటు బిల్ అనేది ఆదా అవుతుంది. మరి నేనైతే అలానేనండి. చూస్తున్నారు కదా, వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసినప్పుడు అయితే ప్రతి ఒక్కరు కానివ్వండి ఈ 3 పాటిస్తేనైతే మనకు కరెంటు బిల్లు చాలా చాలా ఆదా వస్తుంది. మనకి ఇది మిషన్లో ఆన్లో ఉన్నప్పుడైనా కూడా మనము ఈ 3 అనేది ఆఫ్లో ఉంచాలి. అవి వాషింగ్ మిషన్ ఆఫ్లో ఉన్నప్పుడు మనం మిక్సీ కానివ్వండి, హీటర్ కానివ్వండి, మోటార్ కానివ్వండి ఇవి నడిచినా కూడా మనకేం కాదండి. ఎందుకంటే మనకు కరెంటు బిల్ అనేది మిషన్ మీదనైతే ఎక్కువనైతే ఒత్తిడి పడదండి, ఎందుకంటే మనకు ఆఫ్లో ఉంటుంది కదండి. మనం మెయిన్గా గుర్తుంచుకునేది ఏంటంటే మిషన్ అయితే చూడండి, నేను ఆన్లో పెట్టాను కదా, నేను ఈ టైంలోనైతే మోటార్ కూడా ఆన్ చేయనండి. మోటార్ ఆన్ చేయను, మిక్సీ ఆన్ చేయను. ఎందుకంటే మనకు ఈ బట్టల పని అయిపోయినాక, మిషన్తో పని అయిపోయినాక మోటార్ కానివ్వండి, మిక్సీ కానివ్వండి, హీటర్ కానివ్వండి ఇవి స్టార్ట్ అయితే చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి నేనైతే ఆన్లోనే పెట్టాను కదా. చూస్తున్నారు కదా, నెంబర్స్ అవుపడుతున్నాయి కదా. ఇక్కడ కరెంటు వచ్చేసి ఆన్లో తిరుగుతుంది, బట్టలు కూడా ఆన్ ఉన్నాయి కదండి. ఇలానే మనం ప్రతి ఒక్కటి కానివ్వండి ఈ మూడిట్లలో మనము ఆఫ్లో పెట్టుకుంటేనైతే మనకు మిషన్ మీదకైతే కరెంటు బిల్ అనేది చాలా వరకు అయితే ఆదా వస్తుందండి. మరి నేనైతే ఇలా ఆన్ చేసి నేను అవైతే ఆఫ్లో ఉంచానండి. మనకి ఎంత అత్యవసరం ఉన్నా కూడా వాటర్ది మనం మోటార్ అయితే అప్పుడైతే బోర్ అయితే అస్సలు వేయకూడదండి. ఇంకా మనం హీటర్ కూడా వేయకూడదండి, ఎందుకంటే ఇవనేది చూస్తున్నారు కదా ఇలా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు మీరు చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు లిక్విడ్ అనేది వేస్తున్నాను. ఈ లిక్విడ్ అనేది ఎందుకు చూపిస్తున్నానంటే మనము ప్రతి ఒక్కరు మిషన్ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి లిక్విడ్ అయితే వేస్తూనే ఉంటారు కదండి. మరి నేనైతే ఈ లిక్విడ్ అనేది ఏరియల్ తీసుకున్నాను. మీరు ఏది తీసుకున్నా కూడా ఏ లిక్విడ్ అయినా కూడా కానీ ఏరియల్ కానివ్వండి, రిన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి మీరు తీసుకున్నప్పుడు మనం ఇందులో వచ్చేసి అయితే నేనైతే బట్టలకు కంఫర్ట్ అనేది వేస్తాం కదండి, వాసన రాకుండా. నేనైతే కంఫర్ట్ కూడా వేయనండి. ఎందుకైతే చూస్తున్నారు కదా, ఈ లిక్విడే మనకు బట్టలు వాసన రాకుండా లిక్విడే నాకైతే పనిచేస్తుంది. మీకు ఇది కూడా మీకైతే నేను చెప్పడం జరుగుతుంది. ఇది కూడా నేనైతే ఏరియల్ అండి నాది. చూస్తున్నారు కదా, మీకు నచ్చుతనైతే మీరు కూడా లిక్విడ్తో పాటు కంఫర్ట్ అయితే వేయకండి, ఎందుకంటే మన బట్టలు అనేది వాసన కూడా రావండి, నీట్గా క్లీన్గా ఉంటాయండి. మనకు లిక్విడ్ వాసన వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితేనైతే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా. చూస్తున్నారు కదా, నేనైతే ఇదే ఫాలో అవుతానండి. నేను ఎప్పుడైనా చూడండి మళ్ళీ మనం ఫస్ట్ కొంచెం వేసుకున్నాక నేను కూడా మళ్ళీ ఇంకో ట్రిప్ తిరుగుతుంది కదండి, ఒకటి వాటర్ వదిలినాక మళ్ళీ ఆ టైంలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా లిక్విడ్ బట్టలు వేసి లిక్విడ్ అయితే వేస్తాం కదండి. ఇంకా లిక్విడ్ వేసి మనం బట్టలు మనకైతే వాసన రానికి మనకు వర్షాకాలం అండి, వర్షాకాలం వచ్చేసి లిక్విడ్ అయితే వేసుకున్నాక కంఫర్ట్ వేస్తాం కదండి. కంఫర్ట్ కూడా వేయనవసరం లేదండి, ఎందుకంటే లిక్విడ్ వచ్చేసి మనకు మంచిగా కంఫర్ట్ లాగా స్మెల్ అయితే వస్తుంది. నేనైతే అదే వాడతానండి లిక్విడ్ వచ్చేసి. ఇంకా మీరు ఏ లిక్విడ్ వాడినా మిషన్లో నేనైతే ఏరియల్ చూపించాను కదండి, నేనైతే అదే వాడతానండి. చూస్తున్నారు కదా, ఆన్లోనే ఉంది మిషన్. ఇప్పుడు నేనైతే కంఫర్ట్ వేసాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి మీరు కూడా అలాగే ఏదైనా కంఫర్ట్ కూడా మిషన్ ఉన్నవారైతే కంఫర్ట్ వేయకుండా పర్లేదండి, ఏ లిక్విడ్ వాడినా పర్లేదు. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోకి అయితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇంకా మిషన్ అయితే నడుస్తుంది, ఆన్లోనే ఉందండి. చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.